మున్సిపాలిటీ పరిధిలో మంత్రి వివేక్ గారు బైకుల మీద తిరుగుతూ వాడల్లో బూతుల దగ్గర ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చెన్నూరు పట్టణంలో కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో కానీ మంత్రి వివేక్ గారు బైకుల మీద తిరుగుతూ ఉన్నారు ఒకవైపు. రెండవ వైపు మంత్రి వివేక్ గారి కారులో నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో కానీ ఒక్కొక్క అభ్యర్థికి 15 లక్షల రూపాయలు, అదేవిధంగా 9 రాయల్ స్టార్ కాటన్ బాటిళ్లు వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి నిన్న పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా సెకండ్ వార్డు దగ్గర పెద్దింటి శ్రీనివాస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంపుతున్నటువంటి వీడియోలు కూడా ఇవాళ బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగకుండా చాలా దుర్మార్గంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చెన్నూరు పట్టణంలో పోలీసులు కానీ అదేవిధంగా మీరు చూడండి, పెద్దింటి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉన్నాడు. రెండవ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. అదేవిధంగా ఇవాళ చెన్నూరు పట్టణంలో కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో కానీ ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డగోలుగా పోలింగ్ బూత్ల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఉన్నారు. అదేవిధంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా అభ్యర్థులు, మా అభిమానులు పోలింగ్ బూత్ కు 100 మీటర్ల దూరంలో ఉంటే ఇక్కడ ఉండే ఏసీపీ చెన్నూరు, ఈ జైపూర్ ఏసీపీ కానీ చెన్నూరు సిఐ కానీ ఇక్కడ ఉండే ఎస్ఐలు పోలీసులు మా వాళ్ళని చెదరగొడుతున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అట్లనే కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్కడ కూడా అక్కడ ఏసీపీ, అక్కడ సిఐ, అక్కడ ఎస్ఐ వాళ్ళందరూ కూడా మా వాళ్ళందరినీ చెదరగొట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, అనైతికం. ఈ 2 మున్సిపాలిటీల్లో ఓడిపోతుందనే ఓటమి భయంతోనే ఈ రకంగా ప్రలోభాలకు తెరలేపిరు. పూర్తి స్థాయిలో గతంలో ఎన్నడూ లేదు. మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించినాం. చెన్నూరు నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో పోలీసు రాజ్యం చేసిర్రు, గుండా రాజ్యం చేసిర్రు. ప్రలోభాలకు తెరలేపి ఓటమి భయంతో అనైతికంగా ఏదో రకంగానైనా గెలవాలనేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఇవాళ మా నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మా అభ్యర్థులు వీళ్ళందరికీ మద్దతుగా ఈ పోలీసు దాష్టికానికి, ఈ మంత్రి గారు చేస్తున్నటువంటి కోడ్ ఉల్లంఘన చర్యలకు నిరసనగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర శాంతియుతంగా నిరసన తెలపడం జరిగింది. పోలీసులు వచ్చిర్రు, మేము ఫేర్గా ఎలక్షన్ జరిగేటట్టు అందరినీ సమాన దృష్టితో చూస్తామని చెప్పి వారు మాట ఇచ్చిర్రు. ఇచ్చిన మాట కట్టుబడి పోలీసులు 5 వరకు శాంతియుతమైనటువంటి వాతావరణంలో మా వాళ్ళని ఏమనకుండా ఫేర్గా ఎలక్షన్ జరిగేటట్టు చెన్నూరులో కానీ కేతన్పల్లిలో కానీ వాళ్ళు సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పోలీసులు సహకరించాలంటే కాకి బట్టలు తీసేసుకొని ఎవ్వరికి శాశ్వతం కాదు. ఇవాళ ప్రజలు ప్రేమతోని ఓట్లు వేయాలి. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడుక్కోవాలి తప్ప మంత్రి గారు బైకుల మీద గల్లీ గల్లీ తిరుక్కుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డైరెక్ట్ గా ఓటర్లకు డబ్బులు ఇస్తూ పోలీసులు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళను బూత్ల దగ్గర నుండి బయటకు పంపిస్తూ ఇష్టారీతిన ఇవాళ చెన్నూరు పట్టణంలో కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో కానీ దుర్మార్గం చేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల కమిషన్ కానీ అధికారుల వ్యవస్థ కానీ మొత్తం నిద్రపోయింది, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది. అనైతికమైనటువంటి దిగజారుడు చర్యలకు ఇక్కడ పోలీసులు, అధికారులు, మంత్రి అందరూ పాల్పడుతూ ఉన్నారు. నేను చెన్నూరు పట్టణ ప్రజలకు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి దుర్మార్గాలకు, దురాఘాతాలకు మీరు పాల్పడుతున్నారు. వీరికి మీ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.